భారత క్రికెట్ చరిత్రలో మరో స్వర్ణాక్షరాలతో రాసుకునే రోజు. ప్రపంచం మొత్తం చూస్తుండగా మరోసారి గర్జించింది టీమిండియా. కోట్లాది అభిమానుల కల, కోట్లాది గుండెల ఆశ ఒకే క్షణంలో నిజమైంది. అదే క్షణం భారత్ T20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని ఎత్తిన క్షణం. ఈ విజయం ఒక్క మ్యాచ్లో వచ్చింది కాదు. ఇదొక జట్టు నమ్మకం, ఒక దేశం ఆశ, ఒక దీర్ఘ ప్రయాణ ఫలితం. ఈ విజయం వెనుక కొన్ని గొప్ప కారణాలున్నాయి. మొదటిది జట్టు ఐక్యత. ప్రతి ఆటగాడు తన పాత్రను అద్భుతంగా పోషించాడు. బ్యాటింగ్లో దూకుడు, బౌలింగ్లో ఖచ్చితత్వం, ఫీల్డింగ్లో వేగం, ఇవన్నీ కలిసి భారత్ను అజేయంగా మార్చాయి. రెండవది యువ ఆటగాళ్ల ధైర్యం. సంజు శాంసన్ 11 నవంబర్ 1994 జన్మించిన ఈ కేరళ స్టార్ ముఖ్యమైన సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. అలాగే ఇషాన్ కిషన్ 18 జూలై 1998 జన్మించిన ఈ యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దూకుడైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. మూడవ కారణం బౌలర్ల పోరాటం. పవర్ ప్లే ఓవర్లోనే వికెట్లు తీసి మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పారు. నాలుగవ కారణం కెప్టెన్ నాయకత్వం. సూర్యకుమార్ యాదవ్ మైదానంలో తన ధైర్యంతో జట్టును ముందుకు నడిపించాడు. ఆ ఆత్మవిశ్వాసం వెనుక ఒక చిన్నప్పటి కథ ఉంది. సూర్యకుమార్ యాదవ్ చిన్నప్పుడు క్రికెట్ ఆడాలని కలలు కనగా అతన్ని ప్రోత్సహించిన అతని బాబాయ్ వినోద్ కుమార్ వారణాసికి చెందడం కూడా ఈ గెలుపుకు మరో కారణం. ఆ చిన్నప్పటి ప్రోత్సాహం, ఆ నమ్మకం ఈరోజు ప్రపంచ కప్ ట్రోఫీగా మారింది. కానీ ఈ విజయానికి మరో భావోద్వేగ కారణం కూడా ఉంది. 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ సమయంలో భారత క్రికెట్ చరిత్రను నిర్మించిన కొన్ని లెజెండ్స్ స్టేడియంలో కనిపించలేదు. 1983లో భారత్కు మొదటి వరల్డ్ కప్ అందించిన లెజెండ్ కపిల్ దేవ్, మరియు 2007లో T20 వరల్డ్ కప్, 2011లో వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఆ ఫైనల్ సమయంలో స్టేడియంలో లేకపోవడం అభిమానులకి ఒక లోటుగా అనిపించింది. కానీ 2026లో పరిస్థితి పూర్తిగా మారింది. ఈసారి ఫైనల్ మ్యాచ్ చూడడానికి స్టేడియంలోనే ఉన్నారు ఆ భారత క్రికెట్ మహానుభావులు. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని మరియు 2024లో భారత్ను T20 వరల్డ్ ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అక్కడే ఉన్నాడు. వారి సమక్షంలో, వారి ఆశీస్సుల మధ్య భారత్ మరోసారి ప్రపంచాన్ని జయించింది. 19వ ఓవర్, స్టేడియంలో నిశ్శబ్దం. ప్రపంచం మొత్తం చూస్తున్న క్షణం. ఆ ఒక్క బంతి పడగానే వికెట్ పడింది. అంతే, భారత్ ఛాంపియన్ అయింది. మైదానం అంతా నీలి జెండాలతో నిండిపోయింది. ఆనందంతో కేకలు వేస్తున్న అభిమానులు, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న ఆటగాళ్లు. ఆ రోజు ప్రపంచం ఒక్క మాట చెప్పింది: ఛాంపియన్స్ భారత్. ఇది కేవలం ఒక విజయం కాదు, ఇదొక గర్జన, ఇదొక చరిత్ర. 11, 18 ఈ నెంబర్స్ కానీ, వారణాసి లాంటి కొన్ని పేర్లు కానీ, కపిల్ దేవ్ లాంటి వాళ్ళ ఆశీస్సులు కూడా ఈ గెలుపుకి కారణమయ్యాయని నమ్ముతుంది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ, వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధము ఉంటుంది. అది ఎంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీన్ని నమోవేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమోవేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట, లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. కీప్ వాచింగ్.